స్టాక్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్న కొత్త పరిణామాలు పొత్తు పార్టీలకు సంబంధించి ఎప్పుడెప్పుడా సీట్లు అని ఇప్పటివరకు కూడా ఆ, టిక్కెట్లు అనౌన్స్ చేయడంలో పొత్తు పార్టీల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ ముందుంది. కానీ జనసేన బీజేపీ పరిస్థితి ఏంటి? ఏ ప్రాంతాల్లో వాళ్ళు నిలబడిపోతున్నారు? పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు 21 స్థానాల్లో నిల్చుంటారా వాళ్ళ అభ్యర్థులు? లేకపోతే బీజేపీ ఏవైనా వాళ్ళు ముఖ్యంగా గెలుస్తాయి అనుకున్న స్థానాల్లో వీళ్ళు ఏమైనా కచ్చిఫేస్తారా? ఇవన్నీ కూడా టెన్షన్గా నెలకొన్న అంశాలు. ఇలాంటి పరిస్థితుల్లో 18 సీట్లకు సంబంధించి క్లియర్గా అభ్యర్థుల ప్రకటన జనసేన చేసింది. మరొక వైపు బీజేపీ కూడా 6 పార్లమెంటు స్థానాలని వాళ్ళు కూడా ఖరారు చేశారు. సో ఈ నేపథ్యంలో వీళ్ళు ప్రకటించిన అభ్యర్థుల్లో అసమ్మతులు ఉన్నాయా, ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయా, ఇవన్నీ కూడా రాజకీయ పరంగా చర్చ రేపుతున్న అంశం. సో ఇందులో భాగంగా ఏదైతే వీళ్ళు లిస్ట్ తయారు చేశారో ఊహించని విధంగా రఘురామకృష్ణరాజు గారికి బీజేపీ ఎంపీ అభ్యర్థుల లిస్టులో ఆయన పేరు లేకపోవడం ఇదొక షాకింగ్గానే చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన తాడేపల్లిగూడెం సాక్షిగా కూడా పొత్తు పార్టీలు ఎవరున్నా నరసాపురం అభ్యర్థిగా నేనే ఉంటాను అని చెప్పి ఆయన చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. బీజేపీ అక్కడ ఎంపీ స్థానం తీసుకున్నా, తెలుగుదేశం పార్టీ తీసుకున్నా, జనసేనకి వచ్చినా నేనే అక్కడ అభ్యర్థిని అని చెప్పడం జరిగింది. కానీ బీజేపీ నరసాపురం అభ్యర్థిని మరొక వర్మను అక్కడ ప్రకటించారు. అదే క్షత్రియ సామాజిక వర్గానికి చెందింది. కానీ రఘురామకృష్ణరాజుని విస్మరించారా? అసలు ఏం జరిగింది? దీనికి సంబంధించి ఆయన రఘు గారు మాట్లాడే అంశాలు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారే దీన్ని కావాలని చెప్పి నాకు బ్రేక్ వేయడానికి వాళ్ళు పన్నిన కుట్రలో భాగంగా నేను సీటు కోల్పోయాను. సరే, వాళ్ళు అనుకున్నది వాళ్ళు సాధించారు. 4 సంవత్సరాల నుంచి నేను అలుపెరగని పోరాటం చేస్తున్నాను. కానీ ఇప్పుడు వెనక్కి తగ్గుతున్నాను, 3 అడుగులు వెనక్కి వేస్తున్నాను. రానున్న రోజుల్లో నేనేంటో చూపిస్తాను. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడమే నా టార్గెట్. దానికోసం ఎంతకైనా నేను తెగిస్తాను అని చెప్పి ఆయన భావోద్వేగంతో మాట్లాడిన అంశాలు. సో అసలు రఘురామకృష్ణరాజుకి టికెట్ లేకుండా పోవడానికి గల కారణాలేంటి? ఇందులో వేరైన శక్తులు ఉన్నాయా? ఎందుకు ఆయనకి ఇవ్వలేకపోయారు? ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ గారితో అవనియండి, జనసేన, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారితో అవనియండి, ఆయనకి మంచి సంబంధాలు ఉన్నాయి. అలాగే బీజేపీ పెద్దలతో కూడా, లోక్సభ స్పీకర్తో కూడా దగ్గర సంబంధాలు ఉన్న వ్యక్తి రఘురామకృష్ణరాజు. అయినప్పటికీ కూడా ఆయన ఎందుకు టికెట్ సాధించుకోలేకపోయారు అంటే, జగన్ వ్యూహంలో భాగంగా మోదీ గారు కానీ, అమిత్ షా గారు కానీ ఆయనకి టికెట్ ఇవ్వడానికి నిరాకరించారు. నరసాపురం ఎట్టి పరిస్థితుల్లోని రఘురామకృష్ణరాజే ఈసారి అనుకున్న వాళ్ళని ఎందుకు ఆ సీట్ని దక్కించుకోలేకపోయారు? మరి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు అవనియండి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అనండి, ఈ విషయమై ఏం మాట్లాడబోతున్నారు? నరసాపురం వాళ్ళు ప్రకటించకపోతే పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ ఇంకా సీట్లు ప్రకటించాల్సి ఉంది కాబట్టి ఆ స్థానం నుంచైనా ఈయన రఘు పోటీ చేసే ఛాన్స్ ఉంటుంది. కానీ నరసాపురం బీజేపీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఈయన స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఇంకా ఆయన నిలబడే పరిస్థితి అక్కడ లేదు. ఇంకా మార్చే పరిస్థితి కూడా ఈ టైంలో ఉండదు. ఇంకెందుకంటే ఇంకా ఎన్నికల వాతావరణంలోకి వెళ్ళిపోయింది. మూడంతా కూడా ప్రచార పర్వాలకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు టికెట్ ప్రకటించి మళ్ళీ వెనక్కి తీసుకోవడం అనేది ఎట్టి పరిస్థితిలో జరగదు. మరి అయితే రఘురామకృష్ణరాజు ఏం చేయబోతున్నారు? మరి ఆయన అసెంబ్లీకి వెళ్తారా? ఇంకా స్థానాలు ప్రకటించాల్సి ఉంది తెలుగుదేశం పార్టీకి సంబంధించి. అంటే బీజేపీ నుంచి ఇంకా ఆయన లేరని అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇస్తే ఎంపీ నరసాపురమే ఇద్దరు, కానీ ఇచ్చే పరిస్థితి అయితే కనిపించలేదు. అది క్లియర్. సో మరి ఏం చేయబోతున్నారు? ఇది ఉత్కంఠ రేపుతుంది. ఈ అంశంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా సుదీర్ఘంగా ఆలోచిస్తున్నారు. ఆల్రెడీ దీని మీద వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం జరిగిందని చెప్పి పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న అంశం. అవసరమైతే ఆయన ఓకే అంటే అసెంబ్లీ స్థానం నుంచన్నా ఆయన్ని గెలిపించుకోవాలి, ఆ బాధ్యత ఉంది అని చెప్పి మాట్లాడినట్టు పవన్ కళ్యాణ్ గారు కూడా పూర్తి స్థాయిలో ఆయనకి అండగా ఉంటున్నట్లుగా న్యూస్ వస్తున్న నేపథ్యం.
సో ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి ఆయన్ని అన్నది ఆలోచిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ముందుగా మనం ఏదైతే జనసేన పార్టీకి సంబంధించి 18 మంది లిస్టు ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. ఇందులో ఉన్న ఖాళీలు ఏంటి, రఘురామకృష్ణరాజు గారికి ఎక్కడైనా అకామిడేట్ చేసే అవకాశం ఉంటుందా, సో అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారిగా పిఠాపురం జనసేన అభ్యర్థుల లిస్ట్. పవన్ కళ్యాణ్ గారు ఫిక్స్ అయిపోయింది. ఆయన కాకినాడ ఎంపీగా మాత్రం వెళ్ళట్లేదు. మొన్నటి వరకు కూడా పెద్ద రచ్చైన సందర్భం. అవసరమైతే మోదీ గారు, అమిత్ షా గారు ఆదేశిస్తే నేను కాకినాడ నుంచి కూడా ఎంపీ స్థానంలో బరిలో ఉంటాను, టీ టైం ఉదయ్ ఏమని ఇక్కడి నుంచి బరిలో ఉంటారని ఆయన మాట్లాడారు. ఆ తర్వాత వర్మ ఆయనతో మాట్లాడిన సందర్భం, వర్మ డైరెక్ట్గా మీడియాతో మాట్లాడిన సందర్భం, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు అయితే నేను సపోర్ట్ చేస్తాను తప్పించి వేరే వాళ్ళు ఎలా ఉంటే నేనే నించుంటానని చెప్పి ఆయన బహిర్గతంగా మాట్లాడు. అంటే ఈ పంచాయతీ అంతా కూడా ఇంకా పెట్టుకోదలుచుకోలేదు. ఈ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే చాలా కష్టంగా ఉంటుంది పిఠాపురం ఎలక్షన్ చేయడం. అక్కడ మైండ్ సెట్ ఓటర్లకి ఈయన ఇక్కడ ఉండరేమో, కాకినాడ వెళ్ళిపోతారేమో అనే ఆలోచన వచ్చిందంటే ఇప్పటికే అధికార పక్షం పూర్తి స్థాయిలో పిఠాపురం మీద ఫోకస్ పెట్టింది. ఏవేవో వార్తలు వస్తున్నాయి, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, ఇక్కడ టీం వర్కులు చేస్తున్నారు, వంగ గీత గారు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారట, ముద్రగడ పద్మనాభం గారు కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మరోపక్క మిథున్ రెడ్డి గారు దాని మీద ఫోకస్ ఉన్నది. అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దాని మీద పూర్తి స్థాయిలో ఏ రకంగా వ్యూహాలు రచించాలన్న దాని మీద ఆలోచన చేస్తున్నారట. ఆయన ప్రాంతమే కాబట్టి కురసాల కన్నబాబు. సో అన్ని వర్గాలని కలుపుకొని ముందుకు సాగి ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ని ఓడించడానికి వాళ్ళ కంకణం కట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం గారు కూడా ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ చాలా కాంట్రవర్సీ కామెంట్స్ ఆయన చేశారు. అంటే ఓకే, ఆయన మొత్తం క్లియర్గా పూర్తి స్థాయిలో ఏం జరగబోతుందన్నది ముద్రగడ గారు గతం నుంచి జరిగిన అంశం, పవన్ కళ్యాణ్ గారి గురించి, చిరంజీవి గారి గురించి, మెగా ఫ్యామిలీ గురించి డైరెక్ట్గా ముద్రగడ మాట్లాడిన అంశం. సో పవన్ కళ్యాణ్ని ఎట్టి పరిస్థితుల్లో నేను ఇక్కడి నుంచి ఓడిస్తాను, మా సత్తా ఏంటో నేను చూపిస్తాను, కాపు కమ్యూనిటీ ఓట్లే కాదు పిఠాపురంలో ముద్రగడ గారు మిగతా సామాజిక వర్గాలకు కూడా సంబంధించి ఏవైతే ఉన్నాయో అంశాలు వాటిలన్నింటినీ కూడా నేను పూర్తి స్థాయిలో ప్రచార పర్వంగా వెళ్ళి ఆ ఓట్లన్నీ తీసుకొని వైఎస్ఆర్సీపీని గెలిపించుకుంటాను వంగా గీత గారిని అని చెప్పి ఆయన మాట్లాడే పరిస్థితి. ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించే కాకుండా మిగతా సామాజిక వర్గంలో బీసీ ఓట్లు అవనివ్వండి, ఎస్సీ ఓట్లు అవనివ్వండి, ఇవన్నీ కూడా నాకు వాళ్ళు మొదటి నుంచి సుపరిచితులే. గతంలో పిఠాపురంలో ఈయన ఓడిపోయిన ప్రజారాజ్య టైంలోని ఆయన ఓటమి పాలైనా నాకు ఆ నియోజకవర్గంతో మంచి సంబంధాలు ఉన్నాయి. వంగా గీత గారు సౌమ్యురాలు. ఏ రకంగా పవన్ కళ్యాణ్ని ఓడించాలో ఆ రకంగా నేను ఓడించి తీరుతాను అని చెప్పే పరిస్థితి. ముద్రగడ పద్మనాభం గారు ఆయన మాట్లాడిన అంశాలు చాలా వైరల్ అవుతున్నాయి. అవి చిరంజీవి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి కష్టం వస్తే వాళ్ళకే వస్తుందా, మాకు కష్టాలు రావా, మాకు ఇబ్బందులు రావా, ఇలాంటివన్నీ కూడా ఆయన ప్రస్తావించారు. సో ఆనాడు ప్రజారాజ్యం పార్టీ దగ్గర నుంచి కూడా నాకేదైనా ఇబ్బంది జరిగినప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి ఎవరూ కూడా నన్ను పట్టించుకోలేదు. ఈనాడు ఏ రకంగా నేను పట్టించుకోవాల్సి వస్తుంది అన్నది ముద్రగడ పద్మనాభం గారు డైరెక్ట్గా మాట్లాడిన అంశాలు. సో ముద్రగడ గారి పాత్ర మరి పిఠాపురంలో ఏ రకంగా ఉంటుంది అన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారుతున్న అంశమే. ఇలాంటి టైంలో వర్మ గారిని కూడా పవన్ కళ్యాణ్ గారు కలవడం జరిగింది. ఆ కలిసినప్పుడు చాలా అంశాలు వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. ఎందుకంటే పిఠాపురంలో ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ని ఓడించాలి అని చెప్పి ఈ టీం అనుకుంటే ఆయన్ని గెలిపించాలన్నది చంద్రబాబు నాయుడు గారు వర్మకి ఇచ్చిన టాస్క్. సో ముఖ్యంగా ముద్రగడ గారు ఆ సామాజిక వర్గంకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ముద్రగడ టార్గెట్గా అక్కడ రాజకీయాలు నడుస్తుంటాయి. సరే, దీనికి సంబంధించి మన ముద్రగడ గారు మీరే అక్కడి నుంచి పోటీ చేయొచ్చు కదా, వంగా గీత గారు ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలనే దురసంకల్పంతో ముద్రగడ గారే డైరెక్ట్గా మాట్లాడుతుంటే మరి ఆయన పోటీ కాకుండా వంగా గీత గారిని పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్పి కూడా కొన్ని ప్రశ్నలు వచ్చిన నేపథ్యంలో నేను ఏది కూడా ఆశించలేదు, నేనైతే అక్కడికి వెళ్ళలేదు, ఆ ప్రస్తావన రాలేదు. అన్కండిషనల్గా ముద్రగడ గారు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడిన అంశాలు, ఆయన చెప్పిన అంశాలు అన్కండిషనల్గా నేను జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయడానికి నేను సిద్ధపడ్డాను,
పవన్ కళ్యాణ్ గారు వస్తానన్నారు, రాలేదు. అంటే సరే ఓకే, మరి పవన్ కళ్యాణ్ గారిని మీరు ఇంటికి ఆహ్వానించారు, మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటికి ఎందుకు వెళ్ళారు అని చెప్పి ప్రశ్న వచ్చినప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అండి, ఆయన ఎమ్మెల్యే, ఆయన ఎంపీ, సీఎం ఆ స్థాయి కాబట్టి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను గౌరవంగాని. అలాగే గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా పిలిచినప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ముద్రగడ పద్మనాభం గారు మాట్లాడే మాటలు ఇవి డైరెక్ట్గా మీడియాలో. ఏ రకంగా నేను వెళతాను, ఆయనకి ఏముంది, ఆయన పార్టీ ఏంటి, సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి పనికిరారు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. సినిమా వాళ్ళు రాజకీయాల్లో వాళ్ళకంతా షో ఆఫ్ ఎక్కువ ఉంటుంది, అడావిడ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళి దేహి అని చెప్పి మాట్లాడే పరిస్థితి లేదు అని చెప్పి అంటే ఆయన స్టార్ట్ చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలకి ముద్రగడ గారు తెరలేపారు, డైరెక్ట్గా హిట్ చేస్తున్నారు. కాపు కాపు అని చెప్పి ఈరోజు పవన్ కళ్యాణ్ చెప్పుకుంటున్నాడు. మరి ఆ రోజు నేను కాపునే కదా, నాకు కష్టం వచ్చినప్పుడు నన్ను ఎవరొచ్చి పలకరించారు, నన్ను ఎవరొచ్చి నాతో మాట్లాడారు. అంటే ఇవన్నీ కూడా రేపు ముద్రగడ పద్మనాభం గారు ప్రచార హస్త్రాలు. క్లియర్గా అర్థమవుతుంది ఇందులో అంశాలు. ముద్రగడ గారు మాట్లాడిన అంశాలన్నీ కూడా రేపు ప్రచార హస్త్రాలే. ఆయనకి ఈ రకమైన కష్టం జరిగింది, ఆయన ఏంటంటే నేను కాపే కాదు అని చెప్తున్నాడు డైరెక్ట్గా. కాపు ఉద్యమం కోసం ముద్రగడ గారు ఫైట్ చేసినా ఆయనకి పేరు వచ్చిందే ఆ అంశంలో. తునిఘట్న అవనియండి, అప్పుడు నేను పెట్టిన సభ అవనియండి, అప్పుడే బాగా పాపులర్ అయ్యారు. ఓకే, అంతకుముందు ఆయన మినిస్టర్ చేయొచ్చు, రాజ్యసభ చేయొచ్చు, లోక్సభలో ఆయన విజయాన్ని సాధించవచ్చు, ఇవన్నీ జరిగినాయి. కానీ ఎక్కువగా ఒక హైప్ ఇచ్చి ఒక నాయకుడు రా, కాపు నాయకుడు రా, ఇలా ఉండాలిరా అని అనిపించుకున్న అంశం అన్నది కాపు రిజర్వేషన్ సమయంలోనే. సో దాన్ని కూడా ఆయన పక్కన పెడుతున్నారు. నాకేం అవసరం లేదు, నాకు కాపులతోటే అని కాదు, నాకు బీసీలు నాకు అండగా ఉన్నారు, నేను ప్రచారం చేసినప్పుడు లేకపోతే నేను ఎప్పుడైనా ఉద్యమాలు చేసినప్పుడు వాళ్ళందరూ కూడా నాకు అండగా ఉన్నారు. అందుకనే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కాపు కాకపోయినా ఆ రోజు నాకు సాయం చేశారని చెప్పాను, ఇన్ని పేజీల లెటర్లు నేను రాశాను. వీళ్ళు ఏం చేశారు, వచ్చి నాకు కష్టమైనప్పుడు, నా తల్లిని ఈడ్చినప్పుడు, నా భార్యని ఈడ్చినప్పుడు, అనరాని మాటలు అన్నప్పుడు, నిన్న ప్రస్తావించిన అంశాలు చాలా ఆవేశ ఉద్వేగపూర్వకంగా ఆయన మాట్లాడిన అంశాలు. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు ఏం పనికి వస్తాడు, అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోయినోడికి ఏమని ఎవడో ఓటేస్తాడు, ఇలాంటివన్నీ కూడా ఆయన ప్రస్తావించిన అంశాలు. మరి ఇది ఎటువైపు వెళ్తుందో, రేపు పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఏ రకంగా ప్రజల ముందు ఎలాంటి మరి ఆయన సంధిస్తారో ఆయన బాణాలు. ముద్రగడ గారికి నేను ఎప్పుడూ పవన్ కళ్యాణ్ చూడలేదు, పవన్ కళ్యాణ్ కూడా నన్ను ఎప్పుడూ చూడలేదు, నేను ఆయనకి ఏం బానిసన కాదు, ఈ మాట కూడా నిన్న ప్రస్తావించారు ఆయన. నేనేం బానిసినా పవన్ కళ్యాణ్కి, జనసేనకి 21 సీట్లు తీసుకుంటే నేను ఎందుకు వెళ్ళి అతనికి సపోర్ట్ చేయాలి, ఆయన అన్న మాటలు. 21 సీట్లకి నేను వెళ్ళి సపోర్ట్ చేసేస్తానా, నువ్వు 70-80 తీసుకుంటే అప్పుడు నేను సపోర్ట్ చేస్తాను, లేకపోతే రాజ్యాధికారం అడిగితే సపోర్ట్ చేస్తాను. మరి 2019లో ఇదే పవన్ కళ్యాణ్ గారు మెజారిటీ సీట్లు పోటీ చేసినప్పుడు ఎందుకు మరి ముద్రగడ గారు ఆయనకి సపోర్ట్ చేయలేదు, ఎందుకు ఈ కాపు పెద్దలు సపోర్ట్ చేయలేదు అంటే దానికి ఎవరి దగ్గర ఆన్సర్లు లేవు. సో ప్రజలు మర్చిపోతారు కదా ఎప్పటికప్పుడు. ప్రజలకున్న గొప్ప అలవాటు ఏంటంటే ఈరోజు జరిగింది 1-2 రోజులు మేజర్ అయితే గుర్తుంటుంది, 3వ రోజుని షరా మామూలే, ఎవరంత ఖాళీగా లేరని చెప్పి రాజకీయ నాయకులకు తెలుసు. అందుకనే ఎన్నికలకు ముందే ఏ రకంగా ప్రసన్నం చేసుకోవాలన్న దాని మీద వీళ్ళు టార్గెట్ చేస్తుంటారు. గతాన్ని ఓటర్లు మర్చిపోతారు, పెద్దగా పట్టించుకోరు, అంత ఖాళీ ఎవడకుంటుంది, ఆ వీక్నెస్ వీళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుంటుంటారు. ఇదే ఎప్పుడు జరుగుతున్న అంశాలే. సో ఈ నేపథ్యంలోనే ఆయన మాట్లాడిన అంశాలు. సో మరి ముద్రగడ గారు దానికి మరి పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా రిప్లై ఇస్తారో, ఈయన మాట్లాడిన కొద్ది గంటల్లోనే ఇమీడియట్గా మరి వర్మ గారితో ఆయన మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇంకా అక్కడ ముదురుతుంది, పిఠాపురం సీన్ ముదురుతుంది, ముదిరిలా చేస్తున్నారు. సామాజిక వర్గాల మధ్య ఒక యుద్ధం అక్కడ మొదలవుతుంది. సో ఇది మిగతా నియోజకవర్గాల మీద కూడా పడే అవకాశం ఉంటుంది. ఒక్క పిఠాపురమే కాదు, ఉభయ గోదావరి జిల్లాలో ప్రతి చోట కూడా నేను జనసేన ఓడిస్తాను అని చెప్పి ముద్రగడ గారు ఆయన సవాళ్ళు విసురుతున్నారు. ఆయన ఇప్పటి వరకు కూడా ఈ రకంగా మాట్లాడిన పరిస్థితి లేదు. నిన్న స్వరం పెంచారు, డైరెక్ట్గా హిట్ చేయడం మొదలుపెట్టారు.
సో ఇంకా జాగ్రత్తగా ఉండాలి, ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా దాన్ని ధీటుగా సమాధానం చెప్తారా? నేను నీ బానిసని కాదంటున్నారు, అసలు నువ్వెవడో నాకు తెలియదు, నా ముఖం ఏంటో నీకు తెలియదు, మనతో ఎప్పుడైనా కలిసామా అని చెప్పి ఇలాంటి అన్నీ కూడా ఆయన ప్రస్తావన చేసి ఆయనే స్టార్ట్ చేశారు. కాబట్టి మరొకటి వీర మహిళల గురించి కూడా ఆయన నిన్న మాట్లాడారు. నీ వీర మహిళతో నన్ను తిట్టిస్తున్నావు, నా దగ్గర సింహాల్లాంటి మహిళలు ఉన్నారు, నేను వాళ్ళని కానీ వదిలేను అంటే మీ పరిస్థితి ఏంటో చూసుకుందాం, దమ్ముంటే పంపించు సవాలు విసురుతున్న ముద్రగడ పద్మనాభం గారు. అసలు గతంలో ఎప్పుడు ఈ రకమైన మాటలు మాట్లాడరు ఆయన. మరి ఏంటో సడన్గా మార్చారు స్వరం. మీ వీర మహిళను తిట్టించడం కాదు, దమ్ముంటే వాళ్ళని రమ్మను, నా దగ్గర సింహాల మహిళలు ఉన్నారట ఆయన దగ్గర, వాళ్ళని వదులుతాను, వాళ్ళని వదిలితే తట్టుకోలేరు మీరు అని చెప్పి డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు ఆయన. మరి ఈ నేపథ్యంలోనే పిఠాపురం మీద కొత్తగా ప్రణాళికలు చేసుకోవాలి కాబట్టి వరం గారిని పిలిచి మాట్లాడారు. ఒకసారి లిస్టులోకి మనం వెళ్దాం, ఎవరెవరు లిస్టులు ఉన్నారో అన్నది. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్, నెల్లిమర్ల లోకం మాధవి గతంలో ప్రకటించింది, అనకాపల్లి నుంచి కొనతాల రామకృష్ణ గారు, అలాగే కాకినాడ నుంచి పంతం నానాజీ, ఇక రాజానగరం నుంచి బత్తుల రామకృష్ణ, రాజానగరం నియోజకవర్గం నుంచి బత్తుల రామకృష్ణ గారు ఆయన రంగంలో ఉన్నారు. తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ గారు బరిలో ఉన్నారు, ముందుగా ప్రకటించిన సీటే ఇది. ఇక నిడదవోలు కందుల దుర్గేష్ గారు, నిడదవోలులో కందుల దుర్గేష్ గారికి అక్కడ ముందుగా అనుకున్నట్లుగానే అక్కడే ఇచ్చారు. ఇక తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్కి తాడేపల్లిగూడెం నుంచి ఆయనకి టికెట్ కన్ఫర్మ్ చేశారు. పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్ బాబు, ఈయన గతంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడి కింద చూసాడు విశాఖపట్నం, ఆయనకే అక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. ఇక యలమంచిల విషయానికి వస్తే సుందరపు విజయ్ కుమార్ గతంలో కూడా ఈయన యలమంచిల నుంచే పోటీ చేశారు, మళ్ళీ ఆయన వైపే పవన్ కళ్యాణ్ గారు మొగ్గు చూపించారు. ఇక ఉంగుటూరు ధర్మరాజుకి, అలాగే పి గన్నవరం విషయానికి వస్తే గిడ్డి సత్యనారాయణ, ఇది ఒక కాంట్రవర్సీగా మొన్నటి వరకు నడిచిన స్థానం, మహాసేన రాజేష్కి ఇస్తాం అనుకున్న స్థానం, ఇప్పుడు ఆయన సత్యనారాయణకి వెళ్ళింది ఇది. ఇక నర్సాపురం విషయానికి వస్తే బొమ్మిడి నాయకర్, నర్సాపురం బొమ్మిడి నాయకర్ గతంలో కూడా ఈయన యాక్టివ్గా ఉన్న నాయకుడు, ఆయనకే ఇచ్చారు. భీమవరం పులపర్తి ఆంజనేయులు, పవన్ కళ్యాణ్ గారు గతంలో పోటీ చేద్దాం అనుకున్న ఆ ప్రాంతాన్ని ఆంజనేయులు గారికి ఇస్తారనుకున్నారు, అదే అయ్యింది. ఇంకా రాజోలు దేవా వరప్రసాద్, రాజోలు కూడా వీళ్ళ అడ్డా, గతంలో తెలిసిన ఒకే ఒక సీటు, అది దేవా వరప్రసాద్కి ఇచ్చారు. ఇక తిరుపతి ఆరణి శ్రీనివాసులు, ఇది పెద్ద పంచాయతీ జరిగింది, మెగా బ్రదర్ రంగంలోకి తిరిగారు, వీళ్ళందరినీ కూడా బుజ్జగించారు, అయినప్పటికీ కూడా అదేం ఫలితం రాలేదు, శ్రీనివాసులకే ఫైనల్గా టికెట్ ఇవ్వడం జరిగింది. మరి చూద్దాం రాను రోజుల్లో దీని ఎఫెక్ట్ ఏ రకంగా ఉంటుంది. ఇంకా పోలవరం చిర్రి బాలరాజు, పోలవరానికి సంబంధించి ఆ టికెట్ కూడా వీళ్ళ కోటాలోనే ఉంది కాబట్టి పొత్తు పార్టీలో బాలరాజుకి ఇచ్చారు. ఇంకా రైల్వే కోడూరు విషయానికి వస్తే యనమల భాస్కర్ రావు, రైల్వే కోడూరులో యనమల భాస్కర్ రావుకి టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ 3 స్థానాలు ఇంకా జనసేన ఖరారు చేయాల్సిన అవసరం ఉంది. దీని మీద కూడా పెద్ద ఎత్తున మేధోమథనం జరుగుతుందని. అవి ఏంటంటే, ఒకటి దర్శి, మరొకటి విజయవాడ వెస్ట్ పోతిన మహేష్ ఆశిస్తున్న సీటు, మరొకటి విశాఖ సౌత్ వంశీకృష్ణ యాదవ్, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ కింద మొన్నటి వరకు ఉన్న ఆయన జనసేనలోకి రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో ఆయన జాయిన్ అయ్యారు. ఆయనకి వెంటనే విశాఖ సౌత్ అన్నారు, కానీ సౌత్లో ఆయన మీద వ్యతిరేకత వస్తుంది. అక్కడ ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం పెద్ద పెద్ద అల్లర్లు జరుగుతున్నాయి, అవతల పార్టీ వాళ్ళందరూ కూడా ఆయన అపోజ్ చేయడం, మొన్న ఏదో పెద్ద గలాట అవడం, అది పెద్ద వైరల్ అవడం, ఈ నేపథ్యంలో దాన్ని పెండింగ్లో పెట్టారు. సో మరొకటి భీమిలి నియోజకవర్గం ఉంది, అంటే భీమిలి వీళ్ళు వదులుకున్నట్టే, ఈ లిస్టులో లేదు, 21 దాంట్లో భీమిలి లేదు. భీమిలి లేదు అంటే అది తెలుగుదేశం పార్టీ కోటాలోకి వెళ్ళిపోయినట్టు, ఎందుకంటే విశాఖపట్నం ఎంపీగా భరత్ బాలకృష్ణ గారు అల్లుడు అక్కడి నుంచి బరిలో ఉండబోతున్నారు. సో భీమిలి నియోజకవర్గం వాళ్ళు కంచుకోట భరత్ది, ఎందుకంటే ఎంవీఎస్ఎస్ మూర్తి గారు వాళ్ళ తాతగారి దగ్గర నుంచి కూడా ఆ భీమిలి పరిసర నియోజకవర్గంలోనే గీతం ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, గీతం కాలేజెస్. సో ఆ ప్రాంతంలో ఉంటుంది కాబట్టి అక్కడ వారికి గీతం మూర్తి గారన్నా వాళ్ళ కుటుంబం అన్నా వాళ్ళకి మంచి అభిప్రాయం, వాళ్ళతో మంచి సంబంధాలు ఉన్నాయి ఆ ప్రాంతవాసులందరికీ కూడా. ఈ నేపథ్యంలో
అక్కడ సందీప్ పంచికర్లకి టికెట్ అయితే ఆశించాడు. అయినా ఆయనకి ఇవ్వాల్సిన అవసరం కూడా జనసేనకు ఉంది. గతంలో అతను పోటీ చేశాడు. గత 4-5 సంవత్సరాల నుంచి ఎన్ని కేసులు పెట్టుకున్నా, ఎన్ని ఇబ్బందులు పడినా అతను నిలబడ్డాడు. కానీ ఇందులో భాగంగా త్యాగం చేయాల్సిన అవసరం వస్తుంది అని చెప్పి ఆయనకు కూడా చెప్పినట్టున్నారు. ఆయన త్యాగానికి సిద్ధపడ్డారు. అయితే వైఎస్ఆర్సీపీ నుంచి భీముల నియోజకవర్గంలో ఇప్పటికే 2 సార్లు గెలిచిన అవంతి శ్రీనివాస్ మూడోసారి భీముల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన ఖరారయ్యారు. అయితే ఆయనకి ధీటుగా పంచికర్ల సందీప్ ఆర్థిక పరంగా కానీ వేరే పరంగా అవంతి కాలేజెస్ అవి ఉన్నాయి అదే ప్రాంతంలో. సో చాలా బలమైన వ్యక్తి. ఆయన ఇప్పుడు కొంచెం ఓడిపోయిన సందర్భం లేదు. ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసినా, ఎంపీగా పోటీ చేసినా గంటా శ్రీనివాసరావు ఏ రకంగా అప్రతిత విజయాలు సాధిస్తుంటాడు, ఈయన కూడా ఆ రకంగానే సాధిస్తుంటాడు. ఇప్పటి వరకు కూడా ఓటమి చూడలేదు. సో గంటా శ్రీనివాసరావుకి ఒక టికెట్ అకౌంట్ చేయాల్సిన అవసరం ఉంది. అది ఎక్కడ? ఒకటి చీపురుపల్లి అంటున్నారు. చీపురుపల్లి ఆయన ఇప్పుడు వెళ్ళి బొత్సతో ఫైట్ చేసి కొత్త నియోజకవర్గంలో ఓడిపోవడానికి నేను సిద్ధంగా లేదు అని చెప్పి ఆయన చెప్పినట్లుగా భావిస్తున్నారు. అయితే భీమిలి గంటా శ్రీనివాసరావుకి ఇచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి జనసేన కోటాలో అది లేదు. తెలుగుదేశం పార్టీ కోట వెళ్తుంది. ఎందుకంటే ముత్తంశెట్టి శ్రీనివాస్ని అవంతి శ్రీనివాస్ అంటారు. ఆయన్ని గట్టి పోటీ ఇవ్వాలి, ఆ సీటు గెలాలి, అవంతిని ఓడించాలంటే చాలా బలమైన వ్యక్తి అక్కడ ఉండాలి. సో అది గంటా శ్రీనివాసరావు గతంలో అదే స్థానం నుంచి గంటా శ్రీనివాసరావు గెలుపొందాడు కాబట్టి ఆ స్థానాన్ని గంటా శ్రీనివాసరావుకి ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అందుకని అది పెండింగ్లో పెట్టారు. సో మరి దర్శి అభ్యర్థి ఎంపికలో కూడా చాలా మల్లగొల్లాలు పడుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక విజయవాడ వెస్ట్ అన్నది చాలా కీలకం. పోతిన మహేష్ అలుపెరగని పోరాటం అక్కడ చేస్తున్నారు. 2019 నుంచి చాలా కేసులు ఆయన మీద ఉన్నాయి. ఆయన చాలా హోప్తో ఉన్నాడు. ఒక బలమైన నాయకుడిగా నిలబడ్డాడు. దుర్గగుడి అంశాలు అవనివ్వండి, వేరే అంశాలు అవనివ్వండి, చాలా వాటి మీద ఆయన ఫైట్ చేశాడు. సో ఆయన చాలా గట్టిగా ఆశిస్తున్నాడు. వాళ్ళ ఫాలోవర్స్ కూడా ఆ సీటు కావాలంటున్నారు. కానీ అక్కడ బీజేపీకి ఆ సీట్ వచ్చినట్లుగా తెలుస్తుంది ఏంటి? 21 సీట్లలో 3 వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నేను చెప్పినట్లుగా విశాఖ వెస్ట్, అలాగే సౌత్, దర్శి 3 అంటున్నారు. కానీ ఇందులో భాగంగా బీజేపీ విజయవాడ వెస్ట్ తీసుకుని వీళ్ళకి వేరే సీట్ ఇస్తుంది అని చెప్పి వస్తున్న వార్తలు. మరి అది భీమిలా ఇదే అన్నది చూడాలి. ఆ రెండింటి మధ్య పంచాయతీ నడుస్తుంది. విశాఖ వెస్ట్ వీళ్ళు తీసుకుంటే జనసేన, భీమిలి టీడీపీకి ఇవ్వాలి. లేకపోతే ఇక్కడ టీడీపీ తీసుకుంటే భీమిలి వేరే పార్టీకి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ బీజేపీ ఇక్కడ తీసుకోబోతుంది. ఇక్కడ కీలకం. బీజేపీ అభ్యర్థికి ఈ సీటు ఇవ్వాలని చెప్పి ఫిక్స్ అయినట్లుగా వస్తున్న వార్తలు. అది కూడా సామాన్య వ్యక్తి కాదు. సుజనా చౌదరి గారు ఈసారి అసెంబ్లీకి విజయవాడ వెస్ట్ నుంచి బరిలోకి దిగబోతున్నారు. ఇప్పుడు వరకు ఉన్న బ్రేకింగ్స్. మరి ఆయన వస్తే మాత్రం ఖచ్చితంగా మరి ఆయన వైపు మొగ్గు చూపించే అవకాశం ఉంటుంది. మరి చూద్దాం మరి దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే సుజనా చౌదరిని కాదని పరిస్థితి ఉండదు ఖచ్చితంగా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఆయన కుడిభుజంగా ఉండే పరిస్థితి. సీఎం రమేష్ గారు, సుజనా చౌదరి గారు గత ఎన్నికల్లో రైట్ లెఫ్ట్ అనేవారు. సో తర్వాత వీళ్ళు బీజేపీలోకి వెళ్ళడం, అక్కడ పదవులు తీసుకోవడం, దేన్నన్నా చక్రం తిప్పగలరు. ఆర్థికంగా చాలా బలంగా ఉన్న వ్యక్తులు వీళ్ళంత సామాన్యంగా వాళ్ళు ఏదైనా ఒక నియోజకవర్గం మీద ఫోకస్ పెట్టారంటే అది కాదనలేని పరిస్థితి. తెలుగుదేశం పార్టీ దానికి అడ్డు రాదు. పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ ఆపుదాము, పోతిన మహేష్కి ఇద్దామనుకున్నా బీజేపీ ప్రెజర్ ఖచ్చితంగా దాని మీద ఉంటుంది. సుజనా చౌదరి లాంటి వ్యక్తి నిలబడుతున్నప్పుడు ఎవరైనా త్యాగం చేయక తప్పదు అన్నది వస్తున్న వాయిస్. మరి ఈ పరిస్థితిలో సుజనా చౌదరికి అయితే అక్కడ బీజేపీ నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా ఖరారైంది. మరొక వైపు బీజేపీ కూడా 6 ఎంపీల లిస్టును కూడా ఖరారు చేయడం జరిగింది. జనసేనలో 2 ఎంపీ లిస్టులు ఉన్నాయి. ఆ విషయం కూడా నేను డిస్కస్ చేస్తాను. ఎందుకంటే ఒక కీలకమైన పరిణామం అక్కడ మారపోతుంది అని చెప్పి పెద్ద ఎత్తున వస్తున్న టాక్. జనసేన 2 పార్లమెంటు అభ్యర్థుల కోసం. ఒకటి కాకినాడ టీ టైం ఉదయ్ అన్నాడు. రెండోది మచిలీపట్నం బాలశౌరి అని. సో అక్కడ బాలశౌరి అనే అంశంలో కొద్దిగా వేరే ఈక్వేషన్స్ అక్కడ వర్కౌట్ అవుతున్నాయి అన్నది వస్తున్న టాకు. ఈ బీజేపీ అభ్యర్థులు చేయిపోయిన తర్వాత దాని మీద కూడా నేను డిస్కస్ చేస్తాను. ఇక ఏపీ బీజేపీ లోక్సభ అభ్యర్థుల విషయానికి వస్తే రాజమహేంద్రవరం నుంచి పురంధేశ్వరి గారు ముందు నుంచి అనుకున్న సీటే ఆవిడకే ఖరారు చేశారు. రాజంపేట నుంచి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు.
ఆయనకి టికెట్ ఇవ్వాలి. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి పార్లమెంట్‌కి పంపించడం అన్నది సముచితమే కాబట్టి అందులో పెద్దగా విభేదాలు ఏమీ లేవు. ఇంకా అరకు నుంచి గతంలో వైఎస్ఆర్‌సీపీ ఎంపీ కింద చేసిన కొత్తపల్లి గీతకి అక్కడి నుంచి బీజేపీ ఇస్తున్నారు. మరి అరకులో బీజేపీకి ఉన్న ఓటు శాతం ఎంతో, మరి అరకులో బీజేపీ ఏ రకంగా వర్కౌట్ అవుతుందో చూడాల్సిన అవసరం ఉంది. అరకు అంటే చాలా కీలకం. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్‌సీపీయో లేదా కాంగ్రెస్ అన్న వాడే వాళ్ళందరికీ తెలుసు. ఆ గిరిజన ప్రాంత వాసులందరికీ. కొత్తగా కమలం వెళ్ళి అక్కడ మరి తన సత్తా ఏ రకంగా వికసింపజేస్తుందో ఆ కమలాన్ని అన్నది చూడాల్సిన అవసరం ఉంది. మరి ఏ రకంగా ఏ ఈక్వేషన్స్తో అక్కడ ఇచ్చారన్నది. ఇంకా అనకాపల్లి విషయానికి వస్తే, ఒకటి సుజనా చౌదరి గారు బీజేపీ ఎమ్మెల్యే కింద ఉంటే, ఇక్కడ అనకాపల్లి నుంచి సీఎం రమేష్ కన్ఫర్మ్ చేశారు. ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో మనిషే, చేతిలో మనిషే, బీజేపీలో ఉన్నప్పటికీ కూడా. సో ఆయన్ని కూడా ఎవ్వరూ కాదనలేరు. కానీ ఈ ఎంపీ స్థానానికి చాలా కాంట్రవర్సీలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అక్కడి నుంచి ఆశించడం జరుగుతుంది. గతంలో నాగబాబు గారు కూడా అక్కడి నుంచి ఎంపీగా పోటీ చేస్తారని చెప్పి పాపం ఆయన కూడా అక్కడికి వెళ్ళి వర్క్ కూడా చేసుకోవడం జరిగింది. జనాల్లో మాట్లాడుతున్న అంశాలు జనసేనలో కూడా ఎక్కువ వినిపించిన వాయిస్. కానీ 3 ఎంపీ స్థానాల్లో అనకాపల్లిని పవన్ కళ్యాణ్ గారు త్యాగం చేశారు. ఆ త్యాగం చేసిన నేపథ్యంలో అది బీజేపీకి త్యాగం చేశారు. అది సీఎం రమేష్ కూడా చాలా బలమైన వ్యక్తి. కానీ ఆ ప్రాంత వాళ్ళందరినీ కూడా కలుపుకొని వెళ్ళడం కూడా ఆయన పెద్ద కష్టం కాదేమో. ఎందుకంటే చింతకాల అయ్యన్న పాత్రుడు గారితో వీళ్ళందరితో ఒక టీంలో వర్క్ చేసిన వ్యక్తులు వీళ్ళు. సుజనా చౌదరి గారు అవనివ్వండి, వీళ్ళండి. ఆయన ఎంపీ స్థానాలకి ఎమ్మెల్యే స్థానాలన్నీ కూడా ఉండే అవకాశం ఉంటుంది. పాకిరావుపేట అవనివ్వండి, లేకపోతే నర్సీపట్నం అవనివ్వండి, లేకపోతే అనకాపల్లి అవనివ్వండి, యలమంచిలి అవనివ్వండి, ఈ ప్రాంతాలన్నీ కూడా పొత్తు పార్టీలో భాగంగా జనసేన, తెలుగుదేశం పార్టీ ఉంది. అందులో ఉన్న వాళ్ళందరూ కూడా ఈయనకి చాలా పరిచయమైన వ్యక్తే. తెలుగుదేశం పార్టీలో చాలా కీలకమైన పొజిషన్లో ఉన్న వ్యక్తి కదా సీఎం రమేష్. సో వాళ్ళకి విభేదాలు ఉండవు. అయ్యన్న పాత్రుడు గారు వీళ్ళందరూ కూడా ఈయనకి సపోర్ట్ చేస్తారు. ఆర్థికంగా బలంగా ఉన్న సీఎం రమేష్ అయితే ఆ ప్రాంతంలో బాగుంటుంది. వేరే వాళ్ళకంట, కొత్త వాళ్ళకి ఎవరికో ఇచ్చేకంట ఆయన కూడా ఎలక్షన్ చేసుకోగలరు కాబట్టి ఆయన వైపు మొగ్గు చూపేది సీఎం రమేష్కి. ఇక నరసాపురం, ముందుగా మనం చెప్పినట్లుగా రఘురామకృష్ణరాజు గారు లాస్ట్ మినిట్ వరకు కూడా వెయిట్ చేశారు ఆయన పేరు వస్తుందని. కానీ భూపతి రాజు శ్రీనివాసవరంకి బీజేపీ నర్సాపురం టికెట్ అప్పచెప్పింది. అసలు ఊహించిన షాక్ కిందే పేర్కోవచ్చు. ఇది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. రఘురామకృష్ణరాజుకి వచ్చింది అక్కడి నుంచి పోటీ చేస్తారనుకున్నారు. కానీ ఆ పరిస్థితి లేదు. మరి చూద్దాం మరి ఆయన మరి ఏ స్టెప్ తీసుకుంటారన్నది. ఇంకా తిరుపతి నుంచి వరప్రసాదరావు రీసెంట్గా జాయిన్ అయిన ఆయన వైపే మొగ్గు చూపించడం జరిగింది. ఎమ్మెల్యే లిస్టులకు సంబంధించి ఒక్క సుజనా చౌదరి ఏ ప్రాంతంలో పోటీ చేస్తారా అన్న దాని మీద ఉంది. మరొక వైపు రఘురామకృష్ణరాజు గారు ఒకవేళ పోటీ చేయాలనుకుంటే అది ఏ ప్రాంతం నుంచి ఎమ్మెల్యే కింద అన్నది మాత్రం చాలా కీలకంగా ఇక్కడ ఆలోచనలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఆయన వదులుకుండే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఉంటారని మాత్రం ఎవరు అనుకోరు. అలాగే పవన్ కళ్యాణ్ గారితో కూడా మంచి సంబంధాలు ఉన్నాయని వీళ్ళిద్దరూ ఖచ్చితంగా ఎటువంటి త్యాగానికన్నా సిద్ధపడి ఆయనకైతే సీట్ ఇస్తారు. కానీ అది ఎంపీయా ఎమ్మెల్యేయా అన్నది చూడాల్సిన అవసరం ఉంది. ఎంపీకి అయితే ఛాన్సులు తక్కువ ఉన్నాయి. మరి అసెంబ్లీకి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒకవేళ పొత్తు పార్టీలు గెలిస్తే ఖచ్చితంగా ఆయన మంత్రివర్గంలో తీసుకుంటారు. ఈసారి మీరు అసెంబ్లీకి రండి అని కూడా చెప్పొచ్చు. ఆయన వినొచ్చు. లేదు ఆయన మరి ఎంపీ కిందే ఉంటాననుకుంటూ ఉంటే ఉన్న ఆప్షన్స్ అయితే తక్కువ. జనసేన నుంచి అయితే ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయినట్టే. ఆయనకున్న 2 సీట్లే కాబట్టి లేదు. మరి తెలుగుదేశం పార్టీ నుంచి ఏమైనా ఛాన్సెస్ వస్తే రావాలి. మరి ఈయన ఆ ప్రాంతం వదిలేసే ఆయన కంచుకోటను వదులుకుండి వేరే ప్రాంతంలోకి వెళ్ళి ఆయన పోటీ చేయడానికి సిద్ధపడతారా? ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో నేను ముందుగా చెప్పినట్లుగా ఎంపీ స్థానాలకు సంబంధించి ఇప్పుడు ఒక కొత్త పేరు బెజవాడలో హల్చల్ చేస్తుంది. మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గానికి వంగవీటి రాధాని ఈసారి అక్కడి నుంచి బరిలోకి దింపాలని చెప్పి ఆలోచనలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అది కూడా జనసేన నుంచి. మరి ఇది ఎంతవరకు సాధ్యం అవుతుందో. వంగవీటి రాధా మరి మచిలీపట్నం పార్లమెంట్ అయితే అక్కడ ఎంపీగా ఉండి వైఎస్ఆర్సీపీ నుంచి జనసేనలోకి వచ్చిన బాలశౌరి పరిస్థితి ఏంటి అంటే, బాలశౌరి గారు ఈసారి ఎంపీగా కాకపోతే ఆయనకి ఎమ్మెల్యే స్థానం ఇచ్చి పొత్తు పార్టీలో భాగంగా ఖచ్చితంగా ఆయనకి మినిస్ట్రీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఈక్వేషన్స్ తోటి చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి దానికి కూడా సుముఖంగా ఉన్నట్టు పవన్ కళ్యాణ్ గారు అలాగే వంగవీటి రాధా గారు కూడా ఇప్పటికే దీని మీద సమాలోచనలు చేసినట్లుగా తెలుస్తుంది. ఒకవేళ లేదు బాలశౌరి గారు అక్కడి నుంచే పోటీ చేస్తాననుకుంటే రాధా గారికి వేరే ప్రాంతంలో సీట్ ఇచ్చే అవకాశం అయితే
ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే రాధాను కూడా ఈసారి రంగంలోకి దింపాలని చూస్తున్నారు. ఒక పక్క రాధా అన్నది పవన్ కళ్యాణ్ గారికి, తెలుగుదేశం పార్టీకి పొత్తులో ఉన్న పార్టీలకి ఆ సామాజిక వర్గం నుంచి ఈ పొత్తు పార్టీల్లో వంగవీటి రాధా ఎన్నికల బరిలో ఉంటే అది రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఆ ప్రభావం ఎంతో కొంత ఓట్ షేర్ వస్తుంది. రంగా గారి వారసులు కాబట్టి ఆయన కాపు సామాజిక వర్గంలో, ఎందుకంటే కాపు సామాజిక వర్గం చాలా బలమైన నాయకులు ఈరోజు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్గా ఉన్నారు. ఇది చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు కొంతమందితో మాట్లాడుతున్నట్లుగా కూడా వస్తున్న వార్తలు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంతకు ముందులాగా ఏదో ఈజీగా తీసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వెనకాతల ఉన్న అదే సామాజిక వర్గం వాళ్ళు ఇలా వేలి మీద లెక్క పెట్టచ్చు. ఫెమిలియర్ ఫేసెస్ ఉంటారు, చాలామంది కాపులందరూ ఆయనకే సపోర్ట్ చేయొచ్చు, మెజారిటీ పీపుల్. కానీ చట్టసభల్లో బలంగా ఉన్న నాయకులు చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళకి చూస్తే ఒక పక్క పేర్ని నాని, మరో పక్క అంబటి రాంబాబు, మరో పక్క అమరనాథ్, అంటే అందరికీ తెలిసిన ఫేసులు నేను చెప్తున్నాను. వీళ్ళేదో గొప్ప నాయకులని కాదు, ఓకే సక్సెస్ అయ్యారు కాబట్టి, మినిస్టర్లు చేశారు కాబట్టి, విజయాలు సాధించారు కాబట్టి వాళ్ళని అంత తక్కువ అంచనా వేసుకోకూడదు అన్నది చాలామంది విశ్లేషకులు మాట్లాడే పరిస్థితి. దానికి తోడు ఈయన మీద డైరెక్ట్గా పోటీ చేసేది వంగ గీత, ఆవిడికి సపోర్టు ముద్రగడ పద్మనాభం. సో ఇన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి. ఒక పవన్ కళ్యాణ్, మిగతా ముఖ్య నాయకులు కాపుల్లో సక్సెస్ అయ్యి రాజకీయ పరంగా అందరికీ సుపరిచితులైన ఫేసెస్ అన్నీ కూడా అటుపక్క ఉంటే ఒక పవన్ కళ్యాణ్ ఇటుపక్క ఉన్నాడు అన్నది ఎక్కువగా వినిపిస్తున్న వాయిస్. వాస్తవం కూడా అదే. పవన్ కళ్యాణ్ గారికి పెద్దగా అంత బలమైన నాయకులు లేరు, ఉన్నారు సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు. నేను చెప్పేది రాజకీయ పరంగా సక్సెస్ఫుల్ లీడర్స్ ఎవరు కూడా కాపు నాయకులు ఇప్పుడు ఆయన దగ్గర లేరు, ఆయన పక్కన లేరు, ఇప్పుడు బరిలో ఉండే పరిస్థితి లేదు. సో ఇలాంటి సమయంలో రాధా అనే ఆ బలాన్ని, ఆ వంగవీటి అనే నేమ్ని తీసుకుని ఈయనకి జత చేస్తే ఖచ్చితంగా ఓటు శాతం పెరిగే అవకాశం ఉంటుంది. ఉభయ గోదావరి జిల్లాల్లోనే కాదు, కృష్ణా గుంటూరు జిల్లాల్లో కూడా వంగవీటి ప్రభావం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. అది పొత్తు పార్టీలకి ప్లస్ అవుతుంది. అందుకని ఆయన్ని ఎంపీకి అక్కడ పంపించి బాలశౌరి గారి ఒప్పుకుంటే, ఆయన కూడా గతంలో ఎంపీ చేశారు కాబట్టి ఇప్పుడు ఎంపీలు ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. చాలామందికి ఎంపీ అభ్యర్థులు దొరకని పరిస్థితి. ఎందుకంటే పార్లమెంటు చాలా బాధ్యతతో కూడుకున్నది, చాలా తలనొప్పులతో కూడుకున్నది. మరొకటి రాష్ట్ర నాయకులు, ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి కూడా ఎంపీలకి అంత ప్రయారిటీ ఏమి ఇవ్వరు. వాళ్ళు ఏదో ఎంపీ నిధులు వస్తే వెళ్ళి అడుగుతారు, తీసుకుంటారు, ఖర్చు పెడతారు, అంతవరకే ఉంటుంది. సో ఢిల్లీలో కూడా వీళ్ళకి పెద్ద ప్రయారిటీ ఇవ్వరు. ఆంధ్రప్రదేశ్ నుంచి నేను ఎంపీగా గెలిచి వచ్చాను అంటే వీళ్ళకి వచ్చే అవకాశాలు కూడా పార్లమెంట్ సెషన్స్లోని ఏవో 2-3 క్వశ్చన్ల వరకు పరిమితం అవుతుంది. అక్కడ పెద్దగా సౌత్ వాళ్ళని ఆదరించే పరిస్థితి ఉండదు. డామినేషన్ అంతా కూడా నార్త్ ఉంటుంది. సో దీనికి 150 నుంచి 200 కోట్లు పైనే ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుందట. వాళ్ళు మాట్లాడుకునే చాలామంది మాట్లాడే పరిస్థితి. ఒక ఎంపీ స్థానం అంటే అంత ఈజీ కాదు. 150-200 కోట్లు లిక్విడ్ క్యాష్ తీసి ఖర్చు పెట్టాలి. అది గెలిస్తే పర్వాలేదు, గెలకపోతే పెద్ద వాళ్ళు తట్టుకోగలరు కానీ సామాన్యమైన వాళ్ళు తట్టుకోలేని పరిస్థితి. సో ఎలక్షన్ చేయడం ఎంపీలకి చాలా కష్టం. సో గెలిచి పోనీ ఏదో ఒక కిరీటం పెద్ద హై ప్రయారిటీ వస్తుంది అంటే రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేకే ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన అంశమే. ఎంపీలు కొంతవరకే, అదొక గౌరవ స్థానం అంతే, గౌరవ స్థాయి. అంతేగాని వాళ్ళు ఇక్కడ శాసించడాలు అవి ఏమీ ఉండవు. అదంతా కూడా ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్లు వీళ్ళే ఎక్కువ ఉంటుంది స్థానికంగా ఉండేవాళ్ళు. ఢిల్లీ అంటే ఇంక మనకు దూరం అయిపోయినట్టే రాష్ట్రానికి. కొన్ని అంశాల్లో ఉండొచ్చేమో, గౌరవం ఇస్తారు, అంతేగాని హడావుడి ఏమి ఉండదు. వీళ్ళకే హడావుడి ఎక్కువ ఉంటుంది. సో అందుకని ఎంపీ స్థానాల వైపు ఎవరో మొగ్గు చూపించరు. ఆ రకంగా బాలశౌరి గారు ఒకసారి చూసాం కదా, ఈసారి ఎమ్మెల్యేకి వెళ్దాము, అసెంబ్లీలో ఉందాము, ఒకవేళ పొత్తు పార్టీలు గెలిస్తే మినిస్టర్ అవ్వచ్చు అనే ఆశ కూడా ఉండొచ్చు. ఎక్కువ ప్రయారిటీ దానికే ఇస్తారు. రఘురామకృష్ణరాజు గారు దాన్ని కాదంటారని అనుకోండి. ఎందుకంటే ఢిల్లీతో ఉన్న సంబంధాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆయన ఎక్కువ అటువైపే మొగ్గు చూపిస్తారు. కానీ అవకాశం లేనప్పుడు ఏదో దాన్ని అందిపుచ్చుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఆ ఫార్ములాతో మరి త్రిపులాలు ముందుకు సాగుతారు అన్నది ఒక టాక్ వినిపిస్తున్నది. మరొక వైపు వంగవీటి రాధా మచిలీపట్నం నుంచి కానీ ఎంపీ అభ్యర్థిగా ఉంటే బాలశౌరి గారిని ఎమ్మెల్యేకి తీసుకొస్తారు. లేదు బాలశౌరి గారు ఖచ్చితంగా నేను ఎంపీగానే నేను వెళ్తాను ఈసారి అంటే ఎమ్మెల్యే కింద ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇంకా అది అనౌన్స్మెంట్ అయితే అవ్వలేదు. అనుకుంటున్నారు
ఆయన ఎంపీగా ఉన్నారు కాబట్టి ఎంపీగా ఉంటారన్నది. దీని మీద కూడా మేధోమథనం జరుగుతుంది, దీని మీద కూడా ఆలోచనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఈ గెలుపు గుర్రాల వేటలో నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్న ఈ పరిస్థితిలో ఓ పక్క ముద్రగడ పద్మనాభం ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, పవన్ కళ్యాణ్ పూర్తిగా పిఠాపురం మీద ఫోకస్ పెట్టిన నేపథ్యం, వర్మ పవన్ కళ్యాణ్ గారు సుదీర్ఘమైన మంతనాలు జరిపారు. ఏ రకంగా ఎలక్షన్ చేయాలన్నది వర్మ పూర్తిగా ఆయన చెప్పినట్లుగా తెలుస్తున్నది. ఇక్కడ వరకు కూడా అక్కడ ఇబ్బందులన్నింటినీ కూడా ఫుల్ స్టాప్ పెట్టినాయి. ఇక ఎన్నికల సమరానికి పిఠాపురం నుంచే ఆయన ఎన్నికల శంఖారావం కూడా పవన్ కళ్యాణ్ గారు పూరించిపోతున్నారు. మరి ఎలాంటి వ్యాఖ్యలు వేస్తారో, మన ముద్రగడ పద్మనాభం గారు ఎలాంటి తన రాజకీయ అనుభవంతో సినిమా నాయకుడు ఏం చేస్తారులే, సినిమా నాయకులని పెద్దగా పట్టించు, సినిమా వాళ్ళని పెద్దగా రాజకీయ నాయకులుగా చూసే పరిస్థితి లేదు, అది ఎన్టీఆర్ గారితో పోయిందని చెప్పి ఆయన కొండ బంతలు కొట్టినట్టు మాట్లాడుతున్న నేపథ్యంలో ఆయన ప్రచార శైలి ఎలా ఉండే అవకాశం ఉంటుంది, అలాగే పవన్ కళ్యాణ్ గారు దానికి ఏ రకమైన రిప్లై ఇస్తారు, అసలు పిఠాపురంలో ఏం జరుగుతున్నదన్నది ఒక ఉత్కంఠ రేపుతున్న అంశంగా మారుతుంటే, మరొక వైపు రఘురామకృష్ణరాజు వంగవీటి రాధా అంశం ఏంటి, వాళ్ళ అసెంబ్లీకి పోటీ చేయబోతున్నారా లేకపోతే పార్లమెంట్కి పోటీ చేయబోతున్నారా అన్నది మరొక రకమైన ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఎవరి స్కెడ్యూల్స్ వాళ్ళు రిలీజ్ చేసుకోవడం జరిగింది. జగన్ గారు బస్సు యాత్ర, అదే పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర, చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రజాగలంతో ఆయన ముందుకు సాగుతున్న నేపథ్యం. సో ఇక పూర్తి స్థాయిలో ఎంపీ స్థానాలు రిలీజ్ చేశారు కాబట్టి బీజేపీ వాళ్ళు, అలాగే జనసేన వాళ్ళు 18 అసెంబ్లీ స్థానాలని వాళ్ళు కూడా ప్రకటించారు. ఇక 2-3 ఎంపీ స్థానాలు, వాళ్ళు ఒక 10 వీళ్ళు ఒక 13 అసెంబ్లీ స్థానాలు అయితే బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ ఇచ్చిన స్థానాలు ఎక్కడెక్కడ ఏంటంటే అన్నది అభ్యర్థులు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇంకా తర్వాత మిగిలిన బ్యాలెన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా తక్కువ ఉన్నాయి తెలుగుదేశం పార్టీ నుంచి. వీళ్ళు ముగ్గురు కూర్చుని ఫైనల్ చేసుకుండి పూర్తి స్థాయిలో ఇంకా ప్రజల ముందుకెళ్ళి ఎవరి ప్రచారాల వాళ్ళతోటి హోరెత్తించబోతున్నారు. సో ఈ హోరెత్తించే నేపథ్యంలో ఇప్పుడున్న జరుగుతున్న ఈ రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ బ్యాలెన్స్ సీట్లలో ఉద్దండులుగా ఉన్నవాళ్ళు, పవర్ఫుల్ లీడర్స్, ఖచ్చితంగా వాళ్ళు ఈసారి బరిలో ఉంటారు, గెలుస్తారు, తమ సత్తా చాటుతారు అనుకున్న వాళ్ళకి మరి ఎలాంటి మెసేజ్ వెళ్తుంది, వాళ్ళు ఏ ప్రాంతం నుంచి పోటీలో ఉంటారు, ఎలా ఉండబోతున్నది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నది మినిట్ టు మినిట్ ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి. చూద్దాం మరి ఏం